నమస్కారం సుఖీభవకు స్వాగతం। ఈ రోజు సుఖీభవలో పొత్తి కడుపులో నొప్పికి హోమియో వైద్యం, అన్నకోశంలో పూతతో బాధపడుతున్నారా? కృత్రిమ కీళ్ల మన్నిక ఎలా ఉంటుంది? మైగ్రేన్ బాధలకు యోగాతో ఉపశమనం। ఇంకా హెల్త్ టిప్, నెలసరి రోజుల్లో పొత్తి కడుపులో నొప్పితో బాధపడటం అనేది మహిళల్లో చాలా మందికి అనుభవమే। అయితే నెలసరితో నిమిత్తం లేకుండా కొంతమందికి తరచుగా పొత్తి కడుపులో నొప్పి అనేది బాధిస్తూ ఉంటుంది। నడుము కింది భాగం అంతా బరువుగా అనిపిస్తూ ఉంటుంది। దాంపత్య జీవితంపై కూడా పెద్దగా ఆసక్తి ఉండదు। ఈ రకమైన లక్షణాలు ఎక్కువగా పిఐడి అనే జబ్బులో కనిపిస్తూ ఉంటాయి। ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది। పొత్తి కడుపులో నొప్పితో వేధించే పిఐడి జబ్బుకు హోమియో వైద్యం చెబుతున్న చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం। నెలసరి రోజుల్లో పొత్తి కడుపులో నొప్పిగా అసౌకర్యంగా అనిపించటం చాలా సహజమైన విషయం। అయితే నెలసరితో సంబంధం లేకుండా కొంతమందికి చాలా తరచుగా పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి వేధిస్తూ ఉంటుంది। ఈ సమస్యకు చాలా వరకు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అనే పరిస్థితి కారణమవుతుంటుంది। కటి భాగంలోని ప్రత్యుత్పత్తి అవయవాలకు ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పితో పాటు రక్తస్రావం, తెల్లమైల, నడుము నొప్పి వంటి బాధలు కూడా వేధిస్తూ ఉంటాయి। మహిళల జీవితాన్ని దుర్భరంగా మార్చే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ గురించిన మరిన్ని వివరాలను ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం। స్త్రీలలో పొత్తి కడుపులో నొప్పి చాలా సామాన్యమైనటువంటి బాధ। ఈ పొత్తి కడుపులో నొప్పి అనగానే ఇన్ఫెక్షన్ గుర్తుకు రావాలి। ఇన్ఫెక్షన్ క్లమీడియా ఇన్ఫెక్షన్, గనేరియా ఇన్ఫెక్షన్ రెండు రకాలు। ఇన్ఫెక్షన్ రాగానే ఇన్ఫెక్షన్ గర్భకోశం దాటి అండవాహికల్లోకి వెళుతుంది। అండవాహికల్లో ఇన్ఫెక్షన్ చోటు చేసుకున్నప్పుడు ఇన్ఫెక్షన్ తగ్గిపోయిన తర్వాత అక్కడ కన్స్ట్రిక్షన్ వస్తుంది। ఏమిటి కన్స్ట్రిక్షన్ అంటే ఈ అండవాహికలు ఇన్ఫెక్షన్ గురైనప్పుడు కుంచుకుపోతాయి। ఇది గుర్తుపెట్టుకోవాలి। వారికి సంతానం కలగడం కూడా కష్టమైపోతుంది, నిస్సంతులు అయిపోతారు। అంతకంటే కూడా ఇంకొక ప్రమాదం కూడా ఉంది ఇన్ఫెక్షన్ వల్ల। ఈ కుంచుకుపోయినప్పుడు అండవాహికలు అండాశయం నుంచి అండకణం విడుదలై ఆ కుంచుకుపోయిన తావుని అది అడ్డుపడి అక్కడే పిండం డెవలప్ అవుతుంది। 3-4 వారాలు గడిచేటప్పటికి సైజు పెరిగి ఆ అండవాహిక చిట్లిపోతుంది, రప్చర్ అంటాం। ఇది చాలా ప్రమాదమైనటువంటి అంశం। పొత్తి కడుపులో ఇన్ఫెక్షన్ల మూలంగా బాధలు ఉన్నప్పుడు ఆ బాధల తీరుతెన్నులు, వ్యక్తి మానసిక ప్రవృత్తి ఆధారంగా ఔషధాలను ఎంపిక చేసుకోవాలని చెబుతారు నిపుణులు। పొత్తి కడుపులో ఇన్ఫెక్షన్లకు హోమియో వైద్యంలో ముందుగా ఆలోచించవలసిన ఔషధం క్యాలోసింథ్। క్యాలోసింథ్ మహిళలకు పొత్తి కడుపులో నొప్పి ఎక్కువగా ఉంటుంది। అయితే వీరికి ముందుకు వంగితే ఉపశమనంగా ఉంటుంది। ఋతుస్రావం ధారాళంగా అవుతూ ఉంటుంది। గర్భాశయం జారిపోయినట్లుగా అనిపిస్తుంటుంది। వీరికి కోపం వస్తే శారీరకంగా బాధలు పెరుగుతాయి। కుడివైపు బాధలు అధికంగా ఉంటాయి। నొప్పులతో పాటు విరేచనాలు, అతిమూత్రం కూడా వీరికి సమస్యలుగా ఉంటాయి। క్యాలోసింథ్ తర్వాత పొత్తి కడుపులో బాధలకు లాకిసిస్ మరొక మంచి ఔషధం। లాకిసిస్ మహిళలు వాగుడుకాయలు। వీరికి ఎడమవైపు శరీర భాగాల్లో బాధలు అధికంగా ఉంటాయి। నిద్రలో లేదా నిద్ర లేచిన తర్వాత బాధలు ఎక్కువగా ఉంటాయి। ఉక్కపోతకు బాధలు ఉద్రేకిస్తాయి। పొట్టలో ఎడమవైపు భాగంలో నొప్పి అధికంగా ఉంటుంది। ఋతుస్రావం ఆకుపచ్చగా చిక్కగా ఉంటుంది। ప్రత్యేకమైన ఔషధాల్లో 5 గుర్తుపెట్టుకోవాలి। 1 కాలోసింథ్, 2 లాకిసిస్, 3 లైకోపోడియం, ఏపిస్ మెల్లిఫికా, బెల్లడోనా। ముఖ్యంగా కాలోసింథ్ ఔషధం ఎప్పుడు ఉపయోగపడుతుందంటే నొప్పి ఓర్చుకోలేక వాళ్ళు ముందుకు వంగబడిపోతుంటారు, విరోచనాలకు కూడా గురి కావచ్చు, ఎక్కువగా ఒంటేలు కావచ్చు, మూత్ర విసర్జన ఎక్కువ కావచ్చు,
నాసియా ఉండవచ్చు. ఈ లక్షణాలన్నిటికీ ఉన్నట్టయితే వీళ్ళకి కాలసిన్ చాలా ఉపయోగమైనటువంటి ఔషధం. రెండో ఔషధం లాకిసిస్. వీళ్ళు చాలా ఇమోషనల్ పీపుల్, ఆవేశానికి గురవుతుంటారు, నిద్ర లేవగానే బాధలు ఎక్కువ పడుతుంటారు. ఏదైనా డిశ్చార్జ్ స్రావంగా వస్తే చాలా సుఖంగా ఉంటుంది. లాకిసిస్ పీపుల్ ఎప్పుడు కూడాను ఎదుటి వారిని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతుంటారు. తర్వాత గుర్తుపెట్టుకోదగినటువంటి ఔషధం లైకోపోడియం. లైకోపోడియం వ్యక్తులు వీళ్ళలో ఒక ప్రత్యేకత ఉంది. వీళ్ళు ఇంట్లో హడావుడి ఎక్కువ చేస్తారు, ఇంట్లో పులుల్లాగా ప్రవర్తిస్తారు, బయట పిల్లుల్లాగా ప్రవర్తిస్తారు. ఇది వీళ్ళ స్వభావం. తర్వాత ఏ పని చేయాలన్నా వీళ్ళకి ఒక ఆత్మవిశ్వాసం తక్కువ, అవుతుందా కాదా అని భయం. సాయంకాలం 4 గంటల నుంచి 8 గంటల వరకు వీళ్ళకి ఎక్కువగా బాధలు ఉంటాయి. తీపంటే చాలా ఇష్టపడతారు. తర్వాత గుర్తుపెట్టుకోదగిన ఔషధం ఏపిస్ మెల్లిఫికా. వీళ్ళకి చల్లటి గాలి, చల్లటి వాతావరణం కావాలి. సాధారణంగా ఏపిస్ మెల్లిఫికాలో బాధలు కుడివైపున ఆరంభమై ఎడమ వైపుకి వెళ్తుంటాయి. ఏపిస్ మెల్లిఫికా వ్యక్తులకి చాలా అసూయ, మెండు. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గుర్తుపెట్టుకోదగినటువంటి ఔషధం బెల్లడోనా. బెల్లడోనాలో నొప్పులు సడన్గా వస్తాయి, సడన్గా తగ్గుతాయి. తర్వాత గర్భసంచి జారి ఉంటుంది. నిలబడి ఉన్నప్పుడు వీళ్ళకి బాధలు ఎక్కువ, పండుకుంటే హాయిగా ఉంటుంది. ఈ లక్షణాలను గుర్తులో పెట్టుకుని మనం ఈ ఔషధాలు కానీ వాడుకుంటే పొత్తి కడుపులో నొప్పి ఉన్నటువంటి వ్యక్తులు వాడి బాధల నుంచి విముక్తులవుతారు. పొత్తి కడుపులో నొప్పి బాధలకు క్యాలోసింత్, లాకిసిస్ లాగే మరొక మంచి ఔషధం లైకోపోడియం. లైకోపోడియం మహిళలకు సాయంకాలం పూట బాధలు పెరుగుతూ ఉంటాయి. ఋతుస్రావం సమయంలో వీరికి స్పృహ తప్పేంత నొప్పి ఉంటుంది. ఆత్మవిశ్వాసం తక్కువ, ఇంట్లో పులుల్లాగా ఉంటారు, బయట పిల్లిలాగా ముడుచుకుపోతుంటారు. లైకోపోడియం తర్వాత పొత్తి కడుపులో ఇన్ఫెక్షన్లకు మరొక మంచి ఔషధం ఏపిస్. వీరికి కుడివైపు నుంచి ఎడమ వైపుకు బాధలు వ్యాపిస్తాయి. జ్వరమున్నా దాహం ఉండదు, ఒళ్లంతా మంటలుగా ఉంటుంది. చల్లదనానికి వీరికి బాధలు ఉపశమిస్తాయి. ఋతుస్రావం ధారాళంగా కండలు కండలుగా అవుతున్నప్పుడు, గర్భకోశం జారినట్లుగా అనిపిస్తున్నప్పుడు బెల్లడోనా వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బెల్లడోనా మహిళలకు చలి గిట్టదు, పాదాల్లో చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. వీరికి నిలబడితే బాధల నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. పైన చెప్పుకున్న హోమియో ఔషధాలను 30 పొటెన్సీలో ఉదయం 6, సాయంత్రం 6 మాత్రల చొప్పున వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పితో వేధించే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్కు హోమియో ఔషధాలు చాలా చక్కగా పనిచేస్తాయి. పిఐడి జబ్బుతో బాధపడుతున్నప్పుడు మహిళల శారీరక, మానసిక ప్రవృత్తుల ఆధారంగా ఔషధాలను ఎంపిక చేసి వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మనలో కొంతమందికి బాగా ఆకలేస్తున్నా తినాలనిపించదు. బలవంతంగా తింటే వాంతి అయిపోతూ ఉంటుంది. ఎప్పుడూ వికారంగా వాంతి అవుతున్నట్లుగా ఉంటుంది. పొట్టంతా ఉబ్బరంగా, నొప్పిగా, ఒకటే వేదనగా ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు గ్యాస్ట్రో ఎంటరైటిస్గా పిలుస్తారు. దీన్నే వాడుకలో మనం అన్నకోశంలో పూత అని కూడా పిలుస్తాం. గ్యాస్ట్రో ఎంటరైటిస్ బాధల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ట్రో ఎంటరైటిస్తో బాధపడుతున్నప్పుడు పొట్టలో మంట, పొట్టంతా ఉబ్బరించినట్లుగా ఉండటం, ఆకలి లేకపోవటం, ఎప్పుడూ వాంతి వస్తున్నట్లుగా వికారంగా ఉండటం వంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. ఈ బాధల నుంచి ఉపశమనం కోసం చాలినంత విశ్రాంతి తీసుకోవాలి. బాధలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు కొద్ది గంటల పాటు ఏమీ తినకుండా ఉండాలి. ఒంట్లో ద్రవ నష్టాన్ని నివారించుకునేందుకు పళ్ల రసాలు, మజ్జిగల వంటి ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వాంతులు, వికారం తగ్గాయనిపించినప్పుడు తేలికగా జీర్ణమయ్యే అరటిపండు, ఇడ్లీ, బ్రెడ్ వంటి ఘనాహారాల్ని తీసుకోవటాన్ని మొదలుపెట్టాలి. కాఫీ, టీ, కోలా పానీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. 2 రోజులకు మించి వాంతులు, విరేచనాలు అవుతున్నప్పుడు, జ్వరం 101 డిగ్రీలకు మించి వస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. వేధించే మోకాళ్ల నొప్పులకు ఇవాళ కీలు మార్పిడి అనేది ఒక చక్కటి పరిష్కారం. అందులో సందేహం లేదు. అయితే
మోకీలు మార్పిడికి సంబంధించి తొలినాళ్లతో పోలిస్తే ఇవాళ సర్జరీ విధానాల్లో గాని కృత్రిమ కీళ్లకు సంబంధించి గాని ఎన్నో మార్పులు వచ్చేశాయి. ముఖ్యంగా ఇవాళ మనకు ఎన్నో రకాల కృత్రిమ కీళ్లు అందుబాటులో ఉన్నాయి. మరి కృత్రిమ కీళ్లతో ఉన్న సానుకూలతలు, ప్రతికూలతలేంటి? ఎవరికి ఎలాంటి కీళ్లు అనేది ఎలా నిర్ణయిస్తారు? కృత్రిమ కీళ్ల మన్నిక ఎలా ఉంటుంది? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నీ రీప్లేస్మెంట్ ప్రొసీజర్ మనకు లాస్ట్ ఒక 30-35 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. రాను లాస్ట్ 20 ఇయర్స్లో ఇంప్లాంట్ టెక్నాలజీ చాలా మారింది. ఎర్లియర్ ఇంప్లాంట్స్ అరుగుదల ఎక్కువ ఉండేది. ఆ ప్లాస్టిక్ మనం అనేది దాని టెక్నాలజీతో వేర్ అండ్ టేర్ ఉంటుంది. ఆ ప్లాస్టిక్ పీస్ వేర్ అండ్ టేర్ పాత ఇంప్లాంట్స్లో ఎక్కువ ఉండేది. ప్రెజెంట్ జనరేషన్ ఇంప్లాంట్స్లో వేర్ అండ్ టేర్ తక్కువ ఉంటుంది. సో ప్రెజెంట్ జనరేషన్ ఇంప్లాంట్స్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది, మెటీరియల్స్లో ఇంప్రూవ్మెంట్ ఉంది, అరుగుదలలో ఇంప్రూవ్మెంట్ ఉంది. అంటే చాలా తక్కువ అరుగుతాయి ఇవి. సో ఫెయిలియర్ రేట్స్ ఆల్సో చాలా తక్కువ ఉంటాయి. లాస్ట్ ఇప్పుడు చాలా మటుకు మనం ఫారెన్లో వాడే ఇంప్లాంట్స్ ఆల్ కోబాల్ట్ క్రోమ్ అండ్ టైటానియంతో తయారు చేసి ఉంటారు. పైన కోబాల్ట్ క్రోమ్ ఉంటుంది, కింద టైటానియం ఉంటుంది, మధ్యలో ఉండేది హైలీ క్రాస్లింగ్ ప్లాస్టిక్. సో హైలీ క్రాస్లింగ్ ప్లాస్టిక్ అంటే అరుగుదల తక్కువ ఉంటుంది. ఇప్పుడు న్యూవర్ టెక్నాలజీస్ వచ్చే కొద్దీ దే ట్రైంగ్ టు డివైస్ నీస్ దట్ ఆర్ మోర్ క్లోజర్ టు హ్యూమన్ నీస్, న్యాచురల్గా ఉండేది అట్లా. మెటీరియల్స్ ఆల్సో మెటల్ తీసేసి పీక్ మెటీరియల్ అండ్ వేరే హైలీ ప్లాస్టిక్ వాడుతున్నారు. సెరామిక్స్ కొన్ని ట్రై చేస్తున్నారు. సో ఇవన్నీ ఫ్యూచర్లో రావచ్చు. బట్ ఇప్పుడులో అయితే నెక్స్ట్ 5-7 ఇయర్స్ 10 ఇయర్స్ వరకు ఏం చేంజెస్ రావు. ఈ ప్రజెంట్ జనరేషన్ ఇంప్లాంట్సే లాస్ట్ 20 ఇయర్స్ వరకు మన రిజల్ట్స్ బాగున్నాయి. సో మనం సర్జరీ ఇప్పుడు ఎవరైనా 60 ఏళ్ళ వరకు చేసినా కానీ వాళ్ళకి ఈజీగా 80 ఇయర్స్ వరకు బాగుంటాయి. సో 100 మందికి ఆపరేట్ చేస్తే 90-95% సక్సెస్ రేట్ ఉంది. సో ఇంత సక్సెస్ అచీవ్ చేసినప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఎంత మాత్రం డిఫరెన్సెస్ వస్తాయని మనం ఖచ్చితంగా చెప్పలేము. బట్ డెఫినెట్లీ రావచ్చు ఫ్యూచర్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ బీయింగ్ మోర్ లైక్ అ నార్మల్లీ. సో అదొకటి. బట్ ఇన్ ద నెక్స్ట్ 20-25 ఇయర్స్లో డెఫినెట్గా మనకు అరుగుదల వచ్చిన వాళ్ళకి రీప్లేస్మెంట్ కాకుండా వేరే ఇంజెక్షన్ ద్వారానో, వేరే కార్టిలేజ్ రీప్రొడక్షనో, లేకపోతే వేరే సర్జరీతో నార్మల్సీ మెయింటైన్ చేసే ఛాన్స్ అయితే ఉంది. నా వాట్ ఈజ్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఏం చూస్తున్నారంటే మనకు మోకాలు అరుగుదల నార్మల్గా 60 ఏళ్ళకి వస్తుంది. దాన్ని మనం 40 ఏళ్ళ వయసులోనే గ్రహించుకొని మనకు పెద్దగా అయిన తర్వాత ఇది వస్తుందని చెప్పి దాన్ని ప్రివెంటివ్ స్టెప్స్ ఏం చేయాలా? సో ప్రివెంటివ్ మేము మెడికల్గా చెప్పేది ఏది? వెయిట్ కంట్రోల్, ఫిజియోథెరపీ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాం. అది కాక కెన్ వి డిటెక్ట్ పేషెంట్స్ హూ నీడ్ టు అండర్గో సర్జరీ ఎర్లియర్. సో ప్రివెంటివ్ సర్జరీస్ నెక్స్ట్ 10 ఇయర్స్లో వస్తాయండి. సో అరుగుదల వచ్చే ముందు దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయాలా, ఏమైనా చిన్న సర్జరీ చేసి మనకు పెద్ద అయ్యే కొద్దీ అరుగుదల రాకుండా ఏమైనా చేయవచ్చా అని వస్తుంది. దిస్ ఇన్ ద నెక్స్ట్ 10-15 ఇయర్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఒకప్పటితో పోలిస్తే మోకీలు మార్పిడికి సంబంధించి ఇవాళ చాలా మార్పులు వచ్చాయి. సర్జరీ టెక్నిక్స్, కృత్రిమ కీళ్లు చాలా వరకు పేషెంట్లకు సానుకూలంగా ఉన్నాయనటంలో సందేహం లేదు. కడుపు నొప్పిని భరించడం కష్టం అనుకుంటాం. కడుపు నొప్పిని తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ గురించి మనం తరచూ పేపర్లలోనూ టీవీల్లోనూ చూస్తూ ఉంటాం. భరించలేని కడుపు నొప్పి లాంటిదే మైగ్రేన్ కూడా. మైగ్రేన్ మొదలైనప్పుడు తలలో ఒకవైపు సమ్మెటతో బాదుతున్నట్లుగా ఉంటుంది. తలలో నరాలు చిట్లిపోతున్నాయా అన్నంతగా నొప్పి వేధిస్తూ ఉంటుంది. చూపు మసకబారుతూ ఉంటుంది. ఈ మైగ్రేన్ బాధలు పురుషులతో పోలిస్తే మహిళల్లోనే కాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. రోజువారీ జీవనాన్ని దుర్భరంగా మార్చే మైగ్రేన్కు చికిత్స, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు కార్యక్రమంలో మైగ్రేన్ సమస్యకి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు వేసి ఏ విధంగా ఆరోగ్యాన్ని పొందవచ్చు అన్న దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ప్రస్తుత కాలంలో చాలామందిని ఈ మైగ్రేన్ సమస్య అన్నది తెగ బాధిస్తూ ఉన్నది. ఎన్నో రకాల మందులు వాడుతున్నప్పటికీ కూడా మరి ఈ సమస్య అనేటువంటిది తగ్గడం అనేటువంటిది జరగట్లేదు. వచ్చిందంటే ఒక్కొక్కసారి 2 రోజులు 3 రోజులు కంటిన్యూగా ఉండడం, కొంతమందికి నెలలో 3 దఫాలుగా రావడం, కొంతమందికి రెగ్యులర్గా రావడం, విరక్తి తీసుకొచ్చే విధంగా ఈ మైగ్రేన్ సమస్య అన్నది బాధిస్తూ ఉంటుంది. మరి యోగా థెరపీలో మైగ్రేన్కి అద్భుతమైనటువంటి కొన్ని ఔషధంగా పనిచేసేటటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు ఉన్నాయి. ఈ ఆసనాలు కనుక క్రమం తప్పకుండా చేసినట్లయితే ఈ రకమైనటువంటి సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం త్రికోణ ఆసనం, పాదహస్తాసనం, ఆది ముద్ర. ఇప్పుడు వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. త్రికోణ ఆసనం ట్రయాంగిల్లో ఉంటుంది కాబట్టి దీన్ని త్రికోణాసనం అంటారు. ఆసనం చివరి భంగిమలో ఇది స్టాండింగ్ పోస్చర్లో 2 పాదాలు జతలో ఉండే విధంగా
3 to 4 ఇంచెస్ డిస్టెన్స్లో ఉండాలి. రెండు చేతులు శరీర పక్కభాగాలు తాకించే విధంగా ఉంటాయి. ఈ స్థితిలో ముందుగా రెండు కాళ్ళని ఒక 2 feet డిస్టెన్స్లో ఉంచాలి. లెఫ్ట్ లెగ్ని, రైట్ లెగ్ని. ఈ స్థితిలో రెండు చేతుల్ని శ్వాసను తీసుకుంటూ షోల్డర్స్ లెవెల్కి రేజ్ చేయాలి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని, పాదాన్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి ఉంచాలి. ఈ స్థితిలో శ్వాసను విడిచిపెడుతూ నిదానంగా లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వాలి. లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ని పట్టుకోవాలి. కాలు బెండ్ అవ్వకూడదు, బ్యాలెన్స్ చూసుకోవాలి. రైట్ లెగ్ స్ట్రైట్గా ఉంటుంది, లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ అవ్వకూడదు. మీ దృష్టి అంతా రైట్ హ్యాండ్ని చూస్తున్న విధంగా ఉండాలి. ఈ స్థితిలో నిదానంగా యథాస్థానానికి రావాలి. శ్వాసను విడిచిపెడుతూ చేతులు రెండు కిందకి దించాలి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ రెండు చేతులు రేజ్ చేస్తూ కుడి పాదాన్ని రైట్ సైడ్ టర్న్ చేసి ఉంచాలి. శ్వాసను విడిచిపెడుతూ ఇప్పుడు కుడి ప్రక్కకు వంగి కుడి చేత్తో కుడి కాలు యొక్క పాదాన్ని పట్టుకొని ఇప్పుడు ఎడమ చేతిని చూస్తున్న విధంగా ఉండాలి. శరీరాన్ని బ్యాలెన్స్ చూసుకోవాలి. రైట్ లెగ్ బెండ్ అవ్వకూడదు, లెఫ్ట్ లెగ్ స్ట్రైట్గా ఉండాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు యథాస్థానానికి రావాలి. కుడికాలు యొక్క పాదాన్ని సమంగా చేసుకొని రెండు చేతులు తీసుకొని రావాలి. ఇప్పుడు రెండు పాదాలని చేతిలో తెచ్చుకోవాలి. ఇప్పుడు పాదహస్త ఆసనం. హస్తాలతో పాదాలను పట్టుకునేటటువంటి ఆసనం కాబట్టి ఈ ఆసనాన్ని పాదహస్తాసనం అంటారు. ఈ ఆసనం మైండ్ పైన ప్రభావం కలుగజేస్తుంది. అదేవిధంగా వెన్నెముక పైన ప్రభావం కలుగజేస్తుంది. పాదాలు రెండు జతలో ఉంటాయి. రెండు చేతులు శరీర పక్క భాగాలు తాకుతున్న విధంగా ఉంటాయి. ఈ స్థితిలో రెండు కాళ్ళ మీద బ్యాలెన్స్ చూసుకొని నిదానంగా చేతులను రైజ్ చేయాలి. శ్వాసను తీసుకుంటూ పూర్తిగా హ్యాండ్స్ రెండు రైజ్ చేసి బాడీని ఒకసారి స్ట్రెచ్ చేసుకోవాలి. ఈ స్థితిలో శ్వాసను విడిచిపెడుతూ వెన్ను కింద భాగం నుంచి ముందుకు వంగాలి. రెండు చేతులతో పాదాలను పట్టుకొని తలని ఎంత వీలైతే అంత లోపలికి వంచి ఉంచుకోవాలి. ఇప్పుడు పాదాలని చేతులతో రిలీజ్ చేసి నిదానంగా రావాలి. ఆది ముద్ర కూర్చొని చేస్తాం. ఈ ఆసనం వజ్రాసనం మీద కానీ, పద్మాసనం మీద కానీ, సుఖాసనం మీద కానీ కూర్చొని చేయవచ్చు. బొటన వ్రేల్ని అరిచేతిలోనికి మడవాలి. దాన్ని మూసివేస్తూ 4 వేళ్ళు మడవాలి. ముద్ర మాత్రమే కాస్త బిగితిగా ఉంటుంది. తొడలపై మధ్య భాగంలో బోర్లించి ఉంచాలి. వెన్ను నిటారుగా ఉంటుంది. మోచేతులు శరీర పక్క భాగాలు తాకుతున్న విధంగా ఉండాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు పాటిస్తూ చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత
ఆపాలి, ముద్దను రిలీజ్ చేయాలి. చూస్తారు కదండి, ఈ మైగ్రేన్ ఈ విధమైన ఆసనాలు వేసి మీరందరూ సంపూర్ణంగా ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటున్నాం. నమస్కారం. మైగ్రేన్ మొదలైనప్పుడు చాలినంత విశ్రాంతి తీసుకోవాలి. వెలుతురు, శబ్దాల వంటి మైగ్రేన్ ప్రేరేపకాలకు దూరంగా ఉండాలి. మైగ్రేన్ తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా తగిన వైద్య సాయం తీసుకోవాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. తీవ్రమైన మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు రోజు పొద్దున్న లేవగానే గోరువెచ్చటి నీళ్లను తాగడాన్ని అలవాటు చేసుకోండి. గోరువెచ్చటి నీళ్లను తాగటం వల్ల మన పొట్టలో జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్ధకం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.